Hey guys, welcome to my YouTube channel, Vanika's Gossips. So today we are going to make strawberry milkshake. So దానికి ఫస్ట్ మనం తీసుకుంటున్నాం స్ట్రాబెర్రీస్ అండ్ మిల్క్ తీసుకుంటున్నాను అండ్ హర్షెస్ సిరప్. మీకు కావాలి అంటే హర్షెస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ వెరీ ఆప్షనల్. అండ్ వెనిలా ఐస్ క్రీమ్, బికాస్ నార్మల్ కన్నా వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ షుగర్. ఓకే, నా ఇప్పుడు మనము స్ట్రాబెర్రీస్ని చాప్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. సో నేను నార్మల్గా ఇట్లా చిన్న కట్ చేయకుండా జస్ట్ అలా గ్రీన్ కలర్ది ఇట్లా లీవ్స్ తీసినాక మిగిలించిన పార్ట్ ఇంకా దాంట్లో హాఫ్ చేసేసి నేను ఇంకా అలా చేసేసి ఇంకా మిక్సర్లో వేసేస్తున్నాను అనమాట. ఆ చాప్డ్ స్ట్రాబెర్రీస్ ఇంకా మనం ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ స్ట్రాబెరీ మిల్క్ ఇంకా షుగర్ యాడ్ చేసుకొని నీట్గా మొత్తం స్ట్రాబెరీస్ అంతా కూడా మొత్తం అసలు కనిపించకుండా అలా అయ్యేదాకా చేసుకుంటున్నాను. నేను వచ్చేసి వాటర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే లైక్ మొత్తం ఇప్పుడు వాటర్ వేసి కొన్ని అంటెట్లో వాటర్ బాగుంటుంది అనుకోనిట్లో అసలు బాగుండదు. సో నేను అసలు వాటర్ వేయలేదు, జస్ట్ మిల్క్. ఐ ప్రిఫర్ మిల్క్. అండ్ మిల్క్ కూడా ఆల్రెడీ పాస్చరైజ్డ్ కాబట్టి ఇంకా నేను మళ్ళీ బాయిల్ ఏం చేయలేదు, నార్మల్గా అలా యాడ్ చేసి పెట్టేసినాను. చూసినట్టయితే మీకు రోజ్ మిల్క్ వచ్చింది కదా, సేమ్ అలాగా. అండ్ ఇంకా ఇలా మనము తాగుతుంటే ఇట్లా చిన్న స్ట్రాబెర్రీస్ నోటికి తగిలితే బాగుంటాయి అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ని ఇట్లా డయాగ్నల్గా కట్ చేస్తున్నాను, ఇట్లా సర్కిల్ పీసెస్ లెక్క. అండ్ అట్లా నార్మల్గా యాడ్ చేసి పెట్టేస్తాను. సో అండ్ ఇంకొక 1 స్ట్రాబెర్రీ అది నేను ఇట్లా డెకరేషన్కి పెట్టినాను అనమాట. అండ్ ఇట్లా రోజ్ మిల్క్ లాగా వచ్చిన తర్వాత మనం ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ ఐస్ క్రీమ్, బికాస్ లైక్ ఎవ్రీ ఐటమ్, ఏ మిల్క్ షేక్ అయినా నేను ఓరియో అయినా చాక్లెట్ అయినా ఐస్ క్రీమ్ వేసి చేస్తాను. అండ్ నీట్గా మిక్స్ చేసి ఆల్మోస్ట్ షుగర్ ఎక్కువ వేయలేదు, నేను ఒక 3.5 స్పూన్స్ వేసినాను. మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు నాకు ఇష్టమైనంత ఐస్ క్రీమ్ వేస్తున్నాను. అండ్ నేను చాలా క్లమ్జీ కాబట్టి నేను ఎక్కడెక్కడో పడేసినాను, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఐస్ క్రీమ్ ఇంకా హర్షెస్ సిరప్ని యాడ్ చేసుకున్నాను. హర్షెస్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం చాక్లెటీ ఫీల్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను చాక్లెట్ ఇంకా స్ట్రాబెరీస్ ట్రై చేసినాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినట్టే. అండ్ ద టేస్ట్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ, అందుకోసమే నేను ఇంకా హర్షెస్ని కూడా యాడ్ చేసినాను. ఇంకా ఇట్లా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందని చెప్పేసి ఇట్లా ఐస్ క్రీమే కదా ఈజీగా డిజాల్వ్ అయిపోతుందని మా మమ్మీ హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేయమని చెప్పింది. సో నేను కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఆ బ్లెండర్ తోటి నీట్గా మొత్తం బ్లెండ్ చేసినాను. అండ్ మొత్తం బ్లెండ్ చేసినాక ఐస్ క్రీమ్ పోయి ఇట్లా మనకి వెనీలా టేస్ట్ వస్తుంది. అండ్ దట్స్ వెరీ డెలిషియస్ యాక్చువల్లీ. ఐ ట్రైడ్ అండ్ ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మన ఐటమ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. నేనైతే గ్లాస్లోకి సర్వ్ చేసేసుకున్నా అండ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ని నేను నీట్గా అందులో వేసేస్తే ఇలా తాగుతుంటే అలా నోటికి తగులితే ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా సమ్మర్లో అయితే స్ట్రాబెర్రీస్, పైనాపిల్, మ్యాంగోస్, ఓ మై గాడ్, దట్స్ అ లాట్ యాక్చువల్లీ. వాటర్మెలన్ ఆల్సో, that's a great one. And mana tasty milkshake ready. Follow for more.